నమస్కారం సార్. నమస్కారం సార్. కూర్చో. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. నేను అడిగానా? సారీ సార్. నేను అడిగానా? ఫీజు ఎంత సార్? ఇప్పుడు వచ్చావరా బడుద్దాయి మార్గంలోకి. హీరో కనుకో ₹1,00,000 రా, అదే విలన్ కనుకో 2 లక్షలు, కామెడీ యాక్టర్కి అయితే 50,000, అదే సైడ్ యాక్టర్ అనుకో 25,000. అబ్బా ఆగండి సార్, ఏం లెక్కలు సార్? హీరోకి ₹1,00,000 ఏంటి, వీళ్ళకి 2 లక్షలు ఏంటి, కామెడియన్కి 50,000 అంటే సైడ్ యాక్టర్కి 25,000? ఎక్కడి నుంచి చూడలేదు సార్ లెక్కలు. మందపల్లిలో నువ్వు నమ్ముకునే వాళ్ళు ఏమిట్రా మొహం నీ అమ్మ కొడుకు మాట చెప్పింది వినిపించుకోవా పూర్తిగాను. హీరోకి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసుకో, చెప్పింది వినిపించుకోవడం. ఇప్పుడు మన రాజమౌళి సినిమాలో కానీ, బోయపాటి గారి సినిమాలో కానీ, వి వినాయక్ సినిమాలో కానీ, సీను వైట్లో సినిమాలో కానీ, ఏ సినిమాలోనైనా ఎవరు బాగుంటారు? విలన్ బాగుండాలి. విలన్ భీకరంగా ఉంటే హీరో ఇంకా భీకరంగా చేస్తాడు. కాబట్టి ఎవరికి పెర్ఫార్మెన్స్ ఎక్కువ, ఎవరికి పేరు ఎక్కువ? విలన్కే. కాబట్టి విలన్కి 2 లక్షలు. అబ్బా కదవా? నాకు ₹1,00,000 ఓకే సార్. నువ్వు 1,00,000కి పనికి వస్తావా? 50,000కి పనికి వస్తావా? అసలు పనికి వస్తావా పనికిరావా? నేను చెప్పాలిరా, నీకు స్క్రీన్ టెస్ట్ చేసి నువ్వు ఎందుకు పనికి వస్తావో నేను చెబుతాను. నువ్వే అబ్బా స్క్రీన్ టెస్టా సార్? సూపర్ సార్. సార్ చెప్పింది వినిపించుకో నీ అమ్మ కొడుకు మాడ, చెప్పింది వినిపించుకు చావే. స్క్రీన్ టెస్ట్ అంటే ఏమిటి సార్, ఎక్కడ సార్, ఎప్పుడు సార్ అని నేను చెప్పాలిరా. ఆ తర్వాత నమ్మికి ఎక్కిపోతావే నా పింజారీ పీను. కానీ అయితే స్క్రీన్ టెస్ట్ ఎక్కడ సార్? ఇక్కడే, ఇప్పుడే. అబ్బా నీకు శ్రాద్ధం పెట్టా నేను చెబుతానన్నాను కదరా. ఎందుకు నీకు ఆతురా? నన్ను చదువుకోనివ్వా? నేను బిజీగా ఉన్నాను అసలుకే. సరే సార్. ఫోన్లే, నువ్వు ఆతురతగా ఉన్నావు, నీ కోరికే తీరుస్తాను. అసలు నువ్వు పనికి వస్తావా పనికిరావా? నీకు నటన వచ్చా రాదా? ఒక హీరో కావాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలో ఇప్పుడు నేను నీకు చెబుతాను. మొట్టమొదటగా నీకు ఒక చిన్న ప్రయత్నంగా ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను. చెప్పండి సార్. అదిగో మీ అమ్మ చచ్చిపోయింది, విలన్ను చంపేశారు. నువ్వు వెక్కి వెక్కి ఆడవాలి. వాళ్ళని చంపేయాలని కోపం, కసి ఉంది. ఎలా చేస్తావు ఇప్పుడు నాకు చూపించు. అమ్మ 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 చచ్చిపోయింది. అమ్మ 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 నీ అమ్మ నేను హీరోని అనుకుని ఎంత కష్టపడితే అప్పుడే వదిలేసి నన్ను వెళ్ళిపోతావా? అమ్మా అమ్మా నేను ఊరుకోను. అమ్మా 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 నీకు తద్దినం పెట్ట నీ అమ్మ కొడుకు మాడ నా తప్పు కదవా. మంద పిల్లలు నువ్వు నమ్ముకునే వాళ్ళు ఏమిటా కేకలు? అమ్మా నీ అమ్మ ఏమిట్రా? అమ్మా దిమ్మాను అమ్మనుకున్నావా? అమ్మంటే దేవతరా, అమ్మని నీ అమ్మ అంటావా? నీకు శ్రాద్ధం, నీకు రాజమండ్రిలో పిండం పెట్ట. సినిమా హీరో అంటే ఒక ఏడుపు, ఒక ఆర్ద్రత, ఒక స్టైల్ ఉంటుందిరా ప్రతి సీన్లోని. ఆ ఏడుపే ఒకటి, ఆ రాగాలే ఒకటి. ఎలా ఏడవాలో చూపిస్తాను, చూసి నేర్చుకో. టెంగరముండా కొడక. అక్కడ అమ్మ చచ్చిపోయింది, విలన్స్ చంపేసారు, నువ్వు హీరో, నువ్వు ఏడుస్తుంటే ఎలా ఉండాలి? విలన్స్ మీద కోపం, చంపేయాలని కోపం, కానీ అమ్మ చచ్చిపోయింది. ఇదిరా నటనంటే, ఇదిరా కౌశలం అంటే. ఏం చేశారు? అలా చేసి చూపించాలి. చెప్పింది నేను రాత్రుత నాకు నీకు చెయ్య. ఈసారి ఛాన్స్ ఇవ్వండి సార్. ఇప్పుడు చూడండి, ఇదే ఆఖరి ఛాన్స్. చంపేస్తా ఇప్పుడు యాక్టింగ్. చెయ్యి. హీరోలాగా ఏరవాలి, అంతే కదా? అదే తగలపడుతున్నావు ఎక్కడ. హీరో చూడండి, ఇప్పుడు హీరో ఏంటో చూపిస్తా చూడండి. కళ్ళతలు పెడుతున్నావు ఏంట్రా? హీరో ఉన్నారు కదా గురుగారు. కళ్ళతలు పెట్టుకుని నడుస్తావా? నీకు కన్నీళ్ళు వస్తున్నాయి, రక్తం వస్తున్నాయి, ఎలా తెలుస్తుందిరా? ఎక్కడ దొరికేవరా? అది ముందే చెప్పాలి కదా. ఏడు కళ్ళద్దాలు తీసేయడు, తగలబడు. చూపిస్తా ఇప్పుడు యాక్టింగ్ ఏంటో చూపిస్తా. నువ్వెప్పుడు అయినా నాతో చెప్పి ఒక్క ముక్క చెప్తే నేను ఆధారపడి కొంచెం జాగ్రత్త పడేవాడుగా. నువ్వు ఇప్పుడే చచ్చిపోవాలా? నీకు అప్పుడే తొందర ఏంటే? నేను హీరోని జంబలు అవుతానా? చెప్పు, నువ్వు చెప్పు. నేను నాన్న ఏం చేస్తున్నా? ఏడుతున్నా సార్. ఏడుస్తున్నావా? అయ్యో ఎలా ఉందో తెలుసా? పుష్కరాల్లో
అయ్యారండి 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 చీకులు 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 అన్నట్టుంది మంద పిల్లిలు నీకు అబ్బో వద్దులే నువ్వు పో బయటికి పో సార్ సార్ పో సార్ సార్ నిన్ను భరించలేను పో ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను హీరోని నిరూపించుకోకపోతే వెళ్ళిపోండి. నీకు ఇదే ఆఖరి ఛాన్స్. అక్కడ అమ్మ విలన్ చంపేశారు, నువ్వు హీరో. హీరో ఇచ్చినట్టుండాలి సరే, ఒక స్టైల్గా ఒక పద్ధతిగా మళ్ళీ మళ్ళీ చెప్పను. కానీ ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నావు ఏంట్రా? ఏంట్రా అది? ఇది హీరో స్టైల్ ఏడుతున్నా సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఏం చేస్తున్నావురా? హీరో నాకెందుకు రాదే ఏనాడు సీన్లాగా. నీకు దండం పెడతాను, చెప్పింది వినిపించుకో. అమ్మ పోయింది, నువ్వు హీరో. ఒక పద్ధతి, ఒక సిస్టము, ఒక రేంజి, ఒక స్టైలు ఉండాలి. ఏడుస్తావా వెళ్ళిపోతావా? ఇదే ఆఖరి ఛాన్సు. అమ్మా 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 నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అమ్మా. నేనమ్మా నీ చిన్న కొడుకునమ్మా. అమ్మా అమ్మ నన్ను కాచి చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా అమ్మా. చాలు, ఈ మాత్రం చాలు. ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అబ్బా, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అమ్మో, మహేష్, ప్రభాస్, గురుగారు వాళ్ళ తర్వాత నేనే చేస్తాను. గురుగారు నాకు అదే కావాలి గురుగారు. గురుగారు రే ఒక్క విషయం, నువ్వు రేపు అంత వాడయ్యాక గురువు గారు అంటూనే గుండెల మీద అన్నావు కదా. చూస్తా, అప్పుడు తేడా చేస్తే నీకు రాజమండ్రి పుష్కరాల్లో సంవత్సర కాలే. గురుగారు ఉండరా పింజారీ పీనుగా. హీరో కాసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలిసినా? తెలుసు గురుగారు. ఏమిట్రా? హీరోయిన్ కదా. లేదు చెప్పు వేధవా, అప్పుడే అక్కడ దాకా వెళ్ళింది నీ చేసా. అప్పుడే పరిగెడుతున్నావు. మరేంటి గురుగారు? నాట్యం. హీరోకి కావాల్సిన మొట్టమొదటి లక్షణం నాట్యం. ఇప్పుడు నీకు నేర్పిస్తాను, టెస్ట్ పెడతాను, చేద్దు. ఓకే, నించో నించో. మొదలు పెడుతున్నా, సిద్ధంగా. పంచభూతములు ముఖ పంచకమై, 6 ఋతువులు ఆహ్లాదములై, పంచభూతములు తపను నికిరణం తామసహరణం, తపను నికిరణం తామసహరణం, శృతిలయ భగనం శృతి మదవలనం, నేను పాడుతున్న పాట ఏమిటి, నువ్వు చేస్తున్న డాన్స్ ఏమిటి? పాటకి డాన్స్కి సంబంధం ఉందా? లేదు చెప్పు వేధవా. గురుగారు అసలు భంగిమ అంటే ఏమిటి, నలంటే ఏమిటి, కలంటే ఏమిటిరా, రాజ్యం అంటే ఏమిటో చూపిస్తాను చూడరా. పంచభూతములు ఒక పంచకమై, 6 ఋతువులు ఆహ్లాదములై, పంచభూతములు ముఖ పంచకమై, 6 ఋతువులు ఆహ్లాదములై, తపను నికిరణం తామసరణం, గురుగారు 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 అమరం లేచే మీద ఇక్కడ ఏదో జరిగిపోతుండేది, వాళ్ళు చంపేస్తారు. ఇదిరా నటన అంటే, ఇదిరా భంగిమ అంటే, ఇదిరా నాట్యం అంటే. నేనేమంటానంటే, నీ డ్రెస్ మీద పెట్టిన శ్రద్ధ డ్యాన్స్ మీద పెడితే బాగుందంటాను. ఐ నోట్ ద పాయింట్. అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఏమర్థమైందిరా? ఇది కింగ్ సినిమాలో డైలాగ్ అండి. కింగ్ సింగ్లో డైలాగ్ అంటావేమిటా? మందపల్లిలో వద్దులే. చిన్న చిన్న పిల్లల దగ్గర చీకుల్లో ఆకునేవాళ్ళ నీ మొహం నువ్వును. ఫోన్లే కదా నువ్వు హీరో చేద్దామని ఎంత ట్రై చేస్తే అర్థం చేసుకోవేంట్రా? నీకు ఇదే ఆఖరి ఛాన్సు. హీరోకి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఉచ్చారణ. దాని గురించి టెస్ట్ పెడుతున్నాను. నందమూరి తారక రామారావు నడిచిన డివిఎస్ కరణంలో డైలాగ్ చెప్పు. నాకు క్లాసిక్ టచ్ లేదు గురువుగారు. పోనీ మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీ రామారావు గారు డైలాగ్ చెప్పు. ఆ సినిమా చూడలేదు గురువుగారు.
కనీసం మెగాస్టార్ చిరంజీవి గారి ఠాగూర్లో కోట్ సీన్ అయినా చెప్పరా? ఆ సినిమాకి టికెట్లు దొరకలేదు గురుగారు. అక్కడ సీటు దొరకలేదు, ఇక్కడ నీకు సీటు దొరకలేదు. ఓ బయటికి చెప్పు వేధవా. గురుగారు 10 ఏళ్ళ నుంచి నీకే సీన్ లేదు, వాడికో సీనా? ఆయన గురుగారు కాదా సార్? ఇంతకు నువ్వెవరు? నేను హీరో అని వచ్చాను సార్. ఏ మీ ఊళ్ళో అద్దాలమ్మరా?